దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మరొకసారి దేవుడి సన్నిధిలో కూర్చొని మనం వాక్యాన్ని విందాం. ఈరోజు అబ్రహాం యొక్క విశ్వాసం గురించి మనం విందాం. మామూలుగా మన విశ్వాసాన్ని మనం చూస్తే మనం ఏదైతే మనం చూస్తామో దాన్ని మనం నమ్ముతామండి. వాట్ వీ సీ ఈజ్ వాట్ వీ బిలీవ్. కానీ అబ్రహాము విశ్వాసాన్ని ఒకసారి చూస్తే ఆయన రెండు గుణాలని కలిగి ఉన్నాడు. రెండు రకమైన విశ్వాసంని ఆయన కలిగి ఉన్నాడు. ఒకవేళ ఆ విశ్వాసానికి మనము రాగలిగితే మనము కూడా అబ్రహాము ఎలాగైతే దీవించబడ్డాడో అలా దీవించబడతాం. ఒకసారి మన వాక్యంలో చూద్దాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను కనుక ఆయన నీతిమంతుడుగా ఎంచబడనని రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. మరి అబ్రహాము దేవుని నమ్మాడు కనుకనే ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మన జీవితాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం మామూలుగా మన అనుదిన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనం చాలా నిరాశలకి నిస్పృహలకి గురవుతాం. ఒకవైపు మనం చూస్తే అన్ని దారులు మూసుకుపోయినట్లుగా మనకు కనబడతాయి. ఈ స్థితి నుంచి నేను బయటికి రాగలుగుతానా అనే అనేక ప్రశ్నలు మనం వెంటాడుతూ ఉంటాయి. అబ్రహామును కూడా ఇవే ప్రశ్నలు వెంటాడాయండి. కానీ అబ్రహాం ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు? ఒకసారి రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మృతులను సజీవుడుగా చేస్తాడు అని దేవుణ్ణి నమ్మాడంట. రెండవదిగా అబ్రహాము నమ్మిన విషయం దేవుళ్ళో ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడని అబ్రహాము నమ్మాడంట. రెండు విషయాలు దృఢంగా అబ్రహాము నమ్మాడు. మృతులని సజీవంగా చేయగల శక్తిమంతుడు దేవుడు. రెండు, లేని వాటిని ఉన్నవాటిగా పిలువగల శక్తిమంతుడు దేవుడని ఆయన నమ్మాడు. చూడండి, మనమేమో చూసేదాన్ని నమ్ముతున్నాం, కానీ లేని వాటిని కూడా ఉన్నవాటిగా పిలవగలుగుతాడని, దేవుడు అంత సామర్థ్యుడని, దేవుడు అంత శక్తిమంతుడని అబ్రహాము నమ్మాడు. దీని అర్థం కావాలంటే మనం కొంచెంగా వాక్యంలోకి లోతుగా వెళ్ళి మనం పరిశీలిద్దాం. మృతులని సజీవులుగా పిలవడము అంటే ఏంటి? ఆ మృతులని సజీవుడిగా చేయగల దేవుడు అంటే అర్థం ఏంటంటే రెండు, అది భౌతికంగా శారీరకంగా కూడా మృతమైన ఆ యొక్క దాన్ని దేవుడు సజీవంగా చేయగలుగుతాడు. ఒకసారి ఒక ఆయన పక్షవాత రోగముతో ఆయన అనారోగ్యం పాలై ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఈ అబ్రహాము విశ్వాసం గురించి ఆయన చదువుతున్నాడంట. మృతులను సజీవముగా చేయగల దేవుడు అని నమ్మాడంట. అంటే నాకు స్పర్శ లేని ఈ శరీరానికి మళ్ళీ నా దేవుడు జీవం ఇవ్వగలుగుతాడు అని నమ్మాడంట. ఆయన నమ్మడమే కాదు, ఆయన డాక్టర్లు వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఆ బెడ్ మించి లేచి చిన్నగా నడవడానికి ప్రయత్నం చేసేవంట. ఎప్పుడైతే ఆ కాలు కింద మోపుతాడో భయంకరమైన నొప్పితో ఆయన వెళ్ళేవాడంట. ఎంత భయంకరమైన నొప్పి అంటే ఒక్క అడుగు కాదు కదా, 1 ఇంచు కూడా ముందుకు వేయలేనంత భయంకరమైన నొప్పితో ఆయన బాధపడుతుండేవంట. ఒకవైపు స్పర్శ లేదు, ఇంకొక వైపు ఒకే కాలు మీద ఆయన బరువంతా వేసి నడవడానికి ప్రయత్నం చేసేవాడంట. అలా 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది. ఎంత భయంకరమైన నొప్పి ఉన్నా సరే ఆయన అన్నాడంట, దేవా ఇదిగో ఈ చచ్చిపోయిన శరీరం, దీనికి స్పర్శ లేని ఈ శరీరానికి నువ్వు జీవం ఇవ్వగలుగుతావు. ఎందుకంటే మృతులకి నువ్వు జీవం ఇవ్వగలిగినప్పుడు ఈ చచ్చిపోయిన ఈ భాగమైన ఈ శరీరానికి కూడా నువ్వు శక్తిని ఇవ్వగలుగుతావు అని దృఢంగా నమ్మాడంట. అలా 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు గడిచిన తర్వాత చిన్నగా దేవుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన యొక్క పక్షవాతం ఉన్న ఆ వైపు, ఆ కాలుకి, ఆ చేయికి దేవుడు శక్తిని ఇవ్వటం మొదలుపెట్టాడంట. ఆ శక్తిని చిన్నగా క్రమంగా పొందుకొని 10 రోజుల వరకు సంపూర్ణంగా ఆయన నడవగలిగాడంట. సాధారణంగా మనం చూసేదాన్ని నమ్ముతాం, కానీ అబ్రహాం ఏమి నమ్మాడు తెలుసా? మృతులని సజీవులుగా దేవుడు చేయగలుగుతాడు అని నమ్మాడు. మార్తమ్మ, మరియమ్మ, లాజర్ వాళ్ళ ఇంటికి తరచుగా యేసుప్రభు వెళ్తూ ఉండేవాడు. అప్పుడు మరియమ్మ యేసుప్రభు వచ్చినప్పుడు లాజరు చనిపోయిన తర్వాత యేసుప్రభుతో ఒక మాట అంటుంది, యేసయ్యా ఒకవేళ మీరు ఉండుంటే ఆ సమయంలో మా కుటుంబంలో ఇలాంటి విషాదము జరిగుండేది కాదు, లాజరు చనిపోయేవాడు కాదు అనే మాటని మరియమ్మ యేసు ప్రభుతో అంటూ ఉంది.
అప్పుడు యేసు ప్రభు వెంటనే మరియమ్మతో ఏమంటున్నాడు తెలుసా? నీవు నమ్మితే, ఇప్పుడు కూడా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. ఆమె నమ్మింది, దేవుని మహిమని ఆమె చూసింది. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత లాజర్ బయటికి రా అని యేసు ప్రభు ఎప్పుడైతే అంటున్నాడో ఆ లాజరు సమాధిలో నుంచి బయటికి వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నా విశ్వాసము, నేను ఎంతగా నమ్ముతానో అంతగా దేవుని శక్తిని పొందుకుంటాను. అబ్రహాము ఈ రకంగా దేవుని నమ్మాడు కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎంత రొట్టెకి అంత పిండి అంటారు. మనకి ఎంత విశ్వాసం ఉంటే అంతగా దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకుంటాం, అంతగా దేవుని మనస్సుని మనం తాకగలుగుతాం. రెండో విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. రెండో విషయం, అబ్రహాం ఏమనమ్మాడంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలువగల శక్తివంతమైన దేవుడని ఆయన నమ్మాడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలవడం అంటే ఏంటి? అక్కడ ఏ మాత్రము కూడా ఆధారం ఉండదండి. ఉదాహరణకి అబ్రహాము అదే అధ్యాయంలో మనం చదువుతున్నాం, రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. అబ్రహాము 100 సంవత్సరాల వయసు వాడంట. సారా కూడా వృద్ధాప్యంలో ఉంది. ఆమె శరీరం పనిచేయడం లేదు. కానీ ఆ స్థితిలో మామూలుగా ఎవరైనా వచ్చి నీకు పిల్లలు పుడతారు అంటే మామూలుగా మనము అపనమ్మకంలో ఉంటాం. కానీ అబ్రహాం అంట ఆ సమయంలో ఆయనలోకి అపనమ్మకము రాలేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు ఖచ్చితముగా నాకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడు, దేవుడు ఖచ్చితంగా నాకు అద్భుతము చేస్తాడు అని నమ్మాడంట. ఒకవేళ మన పట్ల మనం చూసినట్లయితే మనకి అపనమ్మకం తొందరగా వస్తుంది. కానీ అబ్రహాం ఆ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, అన్బిలీఫ్ నెవర్ ఎంటర్డ్ అబ్రహాం అండ్ హీ బిలీవ్డ్ దట్ గాడ్ వాజ్ ఏబుల్ టు డూ దట్ థింగ్. ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాడని రూఢిగా దేవుణ్ణి నమ్మాడంట. విశ్వాసం అంటే దేవుడు చేస్తాడని రూఢిగా మనం నమ్మడమే. లేని వాటిని ఉన్నవాటిగా పిలవగల దేవుడని ఆయన నమ్మాడు. అందుకే ఆ వయసులో ఆయన ఇస్సాకుకి జన్మనివ్వగలిగాడు. ఒకానొక దుబాయ్లో ఒక యవనస్తుడు దుబాయ్కి వెళ్ళాడంట. చాలా మంచిగా చదువుకొని మంచి క్వాలిఫికేషన్స్తో వెళ్ళాడంట అండి. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. అది చాలా పెద్ద కంపెనీ అంట. ఆ కంపెనీలో వెళ్ళిన తర్వాత అంతా ఇంటర్వ్యూ చేశారంట. నాన్న నువ్వు బాగున్నావు, నువ్వు చదువు కూడా చాలా మంచిది, నీకు అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక దుర్వార్త ఏంటంటే నీ చదువుకి సరిపోయిన నీ చదువుకి సరిపడ్డ ఆ యొక్క పోస్ట్ మా కంపెనీలో లేదు అని చెప్పారంట. అన్నీ బాగున్నాయి, చదువు బాగుంది, మంచి తలాంతులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఆ అబ్బాయికి చదువుకు తగినట్లుగా ఆ పెద్ద కంపెనీలో తగిన పోస్టు ఖాళీగా లేదంట. చాలా నిరాశతోని ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలాగే బైబిల్ చదువుతూ ఈ మాటని చదివాడంట. ఏ మాటని చదివాడంట? లేని వాటిని ఉన్నట్లుగానే పిలువగల దేవుడు అబ్రహాము దేవుడు అనే మాటను నమ్మాడంట. అప్పుడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు, దేవా లేని వాటిని ఉన్నవాటిగా పిలవగల దేవుడు కదా నువ్వు, మరి ఈ కంపెనీలో అంతా ఉన్నాయి కానీ నాకు తగిన పోస్ట్ లేదని చెప్తున్నారు, కానీ లేని వాటిని ఉన్నవాటిగా పిలవగల దేవుడు కాబట్టి ఆ కంపెనీలో నాకు ఒక పోస్టు క్రియేట్ చేయి, పోస్టు నువ్వు ఏర్పరచు అని చెప్పి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో 15 రోజుల తర్వాత అదే కంపెనీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి, నిజానికి చెప్పాలంటే మా కంపెనీలో పోస్ట్ లేదు, కానీ నీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ చూసిన తర్వాత, నీ అర్హతలన్నీ చూసిన తర్వాత మేము ఒక కొత్త పోస్ట్ని సృష్టించాము అని చెప్పారంట. చూడండి ఎంత గొప్ప దేవుడో. మనం ఎంతగా నమ్ముతామో, ఎంతగా రూఢిగా నమ్ముతామో అది ఖచ్చితంగా మన జీవితంలో చేయగలుగుతాడు. ఈరోజు మన నమ్మకం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది? మనం అబ్రహాము సంతతికి చెందిన వాళ్ళము అని చెప్పుకుంటున్నాం, కానీ అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? లేని వాటిని ఉన్నవాటిగా పిలువగల దేవుడని ఆయన నమ్మాడు. మృతులను సజీవులుగా చేయువాడు అని ఆయన నమ్మాడు. అందుకే అబ్రహాము ఆ జీవితంలో అద్భుతాలు చూడగలిగాడు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న మనము కూడా
ఈ అబ్రహాము విశ్వాసానికి రావడానికి ప్రయత్నం చేద్దాం. అసాధ్యమైనవి కూడా సుసాధ్యము చేయగల దేవుడు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మృతమైన మీ శరీరానికి జీవం ఇవ్వగలుగుతాడు. లేని వాటిని ఉన్నట్టుగా, మీ కుటుంబంలో ఏదైతే కొరతగా ఉందో ఆ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి అద్భుతాలు చేయగలుగుతాడు. ఒకవేళ రూఢిగా ఇది నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు. ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ అబ్రహాము కలిగిన విశ్వాసం గురించి మనం ధ్యానిద్దాం.